లేదు రాజకీయ లబ్ధి కోసం కేవలం విమర్శించి రాజకీయ లబ్ధి పొందుదామని ఆలోచిస్తే ఈ రకంగానే మీరు అన్నట్టు మాట్లాడారు. చాలా మంది అంటే ప్రతిపక్షాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకోటి మీరు టెంప్ట్ అయ్యి అనవసరంగా హామీలు ఇచ్చారేమో అనిపిస్తుంది. ఒక విషయము, మేము ఇచ్చిన ఇవే హామీలు దీనికంటే ఇంకొక 10 పైసలు ఎక్కువ వేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటించింది ఎలక్షన్ టైంలో. మేము ఇచ్చిన సేమ్ హామీలు ఇంకో 10% అడిషనల్ గానే మేము 4,000 అంటే 5,000 అని, మేము 15,000 అంటే 16,000 అని చెప్పి ప్రకటించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఒక నమ్మకంతో ప్రజలు మాకు ఓట్లు వేసారు. 100 రోజులు అయిపోయింది, 15 నెలలు అయిపోయింది. మీరు అన్నట్టు మీరు 100 రోజులు అయిపోయింది, 15 నెలలు అయిపోయింది అని ఎట్లయితే మమ్మల్ని అడుగుతున్నారో, మేము ఎక్కడ కూడా మేము చెప్పిన దానికి 100% కట్టుబడి ఉన్నాము. దేనికి ఆలస్యం అవుతుందని ఒకటిగా మేము ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు చేసుకుంటూ వస్తున్నాం. మహిళలకి ఆ ఉచిత ఆర్టీసీ బస్ ఇస్తామని చెప్పినాము, ఆ స్కీమ్ రన్ అవుతుంది. ఏదైతే సంబంధించి ముందేమన్నారు, బస్సులు లేవు, బస్సులలో ఫుల్ ఉంది, కూర్చొని జాగా దొరుకుతుంది అంటే మహిళ ట్రావెల్ చేస్తున్నట్టే కదా, చేస్తుంది. ఖాళీగా ఉన్నాయి. ముందేదైతే ఆ వెలవెలలు బోసపోయినాయి, అసలు బస్సులలో ఎవరు తిరుగుతారనే కాడికి వెళ్ళి అలా బస్సులో ఏదైతే తిరగనికి కూడా జాగా, ఎక్కనికి కూడా జాగా దొరుకుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటున్నట్టే కదా, యూజ్ అవుతున్నట్టే, యూజ్ చేసుకుంటారు కదా, యూజ్ చేసుకుంటారు కదా, ఫుల్ అయ్యేది చేసుకుంటున్నారు అంటే వాళ్ళే అంగీకరించి పెంచచ్చుగా. మరి 100 బస్సెస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 3 months కో ప్రాసెస్. కొత్త బస్సెస్ ఇప్పటికే దాదాపు వందలాది బస్సులు కొత్త ఆర్డర్ ఇచ్చారు. అవి స్టార్ట్ కూడా అయినాయి. అది ప్రాసెస్ పడుతుంది. బస్సులు ఆర్డర్ చేయగానే పొద్దున్న రావు రాజు గారు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మొత్తం అయినాయి, అవి వస్తున్నాయి. దాని ప్రకారంగా దాని రవాణా శాఖ మంత్రి గారు దానిపైన దృష్టి పెట్టి చేస్తూనే ఉన్నారు, ఇనాగ్రేట్ చేస్తూనే ఉన్నారు. దానితో పాటు ఏదైతే సంబంధించి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ముందు ఏదైతే 12 minutes ఆ క్రిటికల్ టైం పీరియడ్ అయితే ఉంటే 12 minutes కి ఇప్పుడు దాదాపు 10 minutes తీసుకురానికి అడిషనల్ గా అంబులెన్స్ కూడా 400 పైగా అంబులెన్స్ లో ప్రారంభించడం జరిగింది. అండ్ దానితో పాటు ఏదైతే ఆరోగ్యశ్రీ 5 లక్షలకు ఉన్నది, 10 లక్షలు అందరూ కూడా ఉపయోగించుకుంటారు. అంతటి కూడా నిమిషం అది అందరు కూడా కనబడుతుంది. మీరు కూడా ఎవరో ఒక ద్వారా తెలిసిన పేషెంట్లు ఉంటే మీకు మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. దానితో పాటు ఏదైతే 200 యూనిట్ ఉచిత కరెంట్ అనేది 200 రూపాయల లోపల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్ వస్తలేదు, అది కనబడుతుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది సరే వాళ్ళనే దాని ప్రకారంగానే పోయిన నెల వాడలేదు అంటారు. పోయిన నెల ఒక నెల వాడలేదంటే దానికంటే ముందు వరకు పడ్డట్టే కదా. ఒక నెల పడలేదు అని వాళ్ళు విమర్శిస్తారు. మొన్న చూసిన కవిత గారు ఎవరో విమర్శించారు, ఏది ఫిబ్రవరి నెల సబ్సిడీ పడలేదు అంటే జనవరి వరకు పడ్డట్టే కదా, వారి మాటల్ని వారు అంగీకరిస్తున్నట్టు కదా. దానితో పాటు మహిళలకు సంబంధించి వడ్డీ రుణాలు అని చెప్పి దానికి సంబంధించి వాళ్ళకి ఎంపవర్ చేయడానికి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఏదైతే వాళ్ళు పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో దానికి అదనపుగా 250 crores పైన కట్టి దాని మరమ్మతు పనులు చేసి నేనే ఎమ్మెల్సీగా అంబర్పేటలో నేనే 3 సార్లు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు బీజేపీ పార్టీ శాసనసభ్యులు రాజాసింగ్ గారు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు ముఠా గోపాల్ గారు కూడా పాల్గొన్నారు. మేమే అవి ఇచ్చినాం. దానితో పాటు 3,500 ఇందిరమ్మ ఇళ్ళు అనేది ప్రతి నియోజకవర్గంలో సంబంధించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. దానితో పాటు ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ అని చెప్పారో దానికి కూడా బడ్జెట్ చేసి 60 పైన 60 కాన్స్టిట్యున్సీల పైన అంటే నేను చెప్పే హామీలు మీరు కనీసం విననీకి మీరు అన్ని గణం చేసినే చెప్తుంటే దానితో పాటు ఏదైతే విద్యార్థులకు యువకులకి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే అంటారు ఏమిచ్చారు ఒక గ్యారంటీ ఒక ఉద్యోగం అని ఇచ్చారా, ఒక ఉద్యోగం అని ఇచ్చారా. డిఎస్సి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిందండి? డిఎస్సి ఉద్యోగాలు ఎవరు భర్తీ చేసి